హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్డిఎల్సి అంటే ఏంటి, అలాగే ఎస్టిఎల్సి అంటే ఏంటి. సో మనకి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అనేది టూ ఉంటాయి. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. అలాగే వీటికి సంబంధించిన వేరియేషన్ ఏంటి, అలాగే డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఎదర్ డెవలపర్స్ కానీ, అలాగే ఆటోమేషన్ ఇంజనీర్స్ కానీ, టెస్ట్ ఇంజనీర్స్ కానీ కంపల్సరీగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనం వాట్ ఈజ్ ఎస్డిఎల్సి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూటెడ్ త్రూఅవుట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. The SDLC includes various phases and each phase has several activities which helps the development team design and create and deliver a high quality product. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. సో ఎస్డిఎల్సి ఏంటో ఈ విధంగా జస్ట్ డెఫినేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం జనరల్గా మనం తెలుసుకోవాలంటే, సో మెయిన్గా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాం. సో ఫైనల్గా ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని ఇవ్వాలి కస్టమర్కి. సో ఇది ఎజెండా ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎస్డిఎల్సి ప్రాసెస్లో సో మనకు ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని డిజైన్ చేస్తారు. డిజైన్ చేసుకున్న తర్వాత ఒక టీమ్ని ఫామ్ చేస్తారు. ఆ టీమ్ ఏంటంటే బేస్ ఆన్ ద టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీస్, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తారు. సో దీనికి సంబంధించి డెవలప్ చేయడం కానీ, సో అలాగే దాంట్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కూడా వస్తాయి. సో డెవలప్ టీమ్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తారు. అయిపోయిన తర్వాత మనకి టెస్టింగ్ టీమ్కి మూవ్ చేసి ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినంత వర్క్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ బీటా టెస్టింగ్ లాగా, లైక్ మన కస్టమర్స్ దగ్గర ఉండే ఎవరైతే మన కస్టమర్స్, మన ఇంజనీర్స్ అంతా టెస్ట్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము కస్టమర్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా ప్రాసెస్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి సో ఈ విధంగా డిజైన్, అలాగే ప్లానింగ్, అలాగే డెవలప్మెంట్, టెస్టింగ్, సో ఫైనల్గా ఇన్స్టాలేషను, దెన్ మెయింటెనెన్స్. సో ఈ విధంగా మనకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ మొత్తం జరిగే ప్రాసెస్ని ఎస్డిఎల్సి అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ఎస్టిఎల్సి. ఎస్టిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ executed throughout the software testing process. Testing itself has many phases called as SDLC, and each activity is done to improve the quality of the software product. సో ఇది మనకి జనరల్గా డెఫినేషను. సో దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది అనుకోండి. సో కంప్లీట్గా కోడ్ అయితే రాసేసారు. సో మొత్తం మాడ్యూల్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ దీన్ని అఫీషియల్గా లైక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, రిలీజ్ చేసేద్దాంలో ఎలాంటి ఇష్యూస్ ఉండవు మ్యాక్సిమం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి డెవలప్మెంట్ టీము రిలీజ్ చేస్తుందా అంటే ప్రోడక్ట్ని, సో చేసే ఛాన్స్ అయితే లేదు కదా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసిన తర్వాత అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు జనరల్గా. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ తీసుకుంటారు. సో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ ఎలాంటి మ్యాప్ని ఫాలో అవుతారు, సో ఎలాంటి సైకిల్ని ఫాలో అవుతారంటే సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ని ఫాలో అయ్యి సో ఆ ప్రోడక్ట్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి సో మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఫేస్లో మనం ఏం చేస్తాము, ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము, ఇష్యూస్ని డెవలపర్స్కి అసైన్ చేయడము, మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడము. సో రిగ్రెషన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకుంటే చెక్ చేస్తారు, లేదా ఇంటిగ్రేషన్ ఇష్యూస్, అలాగే శానిటీ టెస్టింగ్ చేస్తాము. సో బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా. సో ఇలాంటి మొత్తం ప్రాసెస్ని మనం చేసేదాన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో మనకి ఎవరైతే టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో కంపల్సరీగా సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనము చేసే రియల్ టైం యొక్క యాక్టివిటీ మొత్తము దీంట్లోనే బేస్ చేసుకుని ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే ఎస్టిఎల్సి ప్రాసెస్ని, ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం, లైక్ వేరియేషను. సో ఎస్టిఎల్సికి డిఫరెన్స్ ఏంటి, సో ఎందుకు ఈ టూ టెర్మినల్స్, టూ నేమ్స్ ఉన్నాయి, సో లైక్ ఎవరు ఏ టీం ఏ మోడల్కి చెందుతారు, సో ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు, సో ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ తెలుసుకుందాం. సో మనకి ఎస్టిఎల్సి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చి డిఫరెన్స్ అంటే వేరియేషన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఎస్టిఎల్సిలో చూసుకుంటే రిక్వైర్మెంట్ కలెక్షను, అలాగే ఫిక్సిబిలిటీ స్టడీ, అలాగే డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇన్స్టాలేషన్, నెక్స్ట్ మెయింటెనెన్స్. సో ఎస్టిఎల్సిలో చూసుకుంటే సిస్టమ్ స్టడీ అండ్ రైట్ టెస్ట్ ప్లాన్, రైటింగ్ టెస్ట్ కేసెస్, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, టెస్ట్ ఎగ్జిక్యూషను, డిఫెక్ట్ ట్రాకింగ్, ప్రిపేర్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ అండ్ సెండ్ ఇట్ టు కస్టమర్స్. నెక్స్ట్ వన్ రెట్రోస్పెక్ట్ మీటింగ్. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రైటింగ్ టెస్ట్ కేసెస్లో చూసుకుంటే ఐడెంటిఫై ఆల్ ద పాసిబుల్ టెస్ట్ సినారియోస్, రైటింగ్ టెస్ట్ కేసెస్, రివ్యూ టెస్ట్ కేసెస్, ఫిక్స్ రివ్యూ కామెంట్స్, నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అప్రూవల్, స్టోర్ ఇట్ ఇన్ రిపోజిటరీ. సో ఇది మనకి ఎస్డిఎల్సి ప్రాసెస్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్.
సో ఇక్కడ మనం STLCలో క్లీన్గా చూసుకుంటే ఇక్కడ వేరియేషన్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. సో రిక్వైర్మెంట్ని కలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. ఫీజిబిలిటీ స్టడీ లైక్ ఆ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవడము, దానికి సంబంధించిన డిస్కషన్స్ హ్యాపెన్, అలాగే కస్టమర్తో ఇంటరాక్షను, అలాగే ప్రొడక్ట్ మేనేజర్ ఇంటరాక్షన్, మీటింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. లైక్ డిజైన్ చేస్తారు. సో డిజైన్ అంటే లైక్ నా అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి, సో దీనికి సంబంధించిన డిజైన్ సంబంధించిన ఆర్కిటెక్చర్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కోడింగ్. సో కోడింగ్ డిజైన్ బేస్ చేసుకొని మనకు ఒక స్కెలిటన్ లాగా ఉంటుంది. సో దాన్ని డెవలప్ చేస్తారు. ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తారు, జావానా, C++, సీనా, లైక్ డిఫరెంట్ మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేసి దాన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా టెస్టింగ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ అంటే మనకి కస్టమర్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేయడము, లేదంటే మనకి బీటా లైక్ మనకు యూజర్స్కి చేసి ఇన్స్టాల్ చేసుకోవడం అని చెప్పడం. సో అలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో ప్రొడక్ట్ కంప్లీట్గా అఫీషియల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత సో దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకుంటారు డెవలపర్స్ అంతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో 4 ఉన్నారనుకోండి, ఆ ప్రొడక్ట్ని డెవలప్ చేసిన తర్వాత. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఒక డెవలపర్కి అది అసైన్ చేస్తారు ఆ వర్క్. అంటే మెయింటెనెన్స్ లైక్ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఉండదు. సో ఏమైనా కస్టమర్ ఇష్యూస్ వస్తే సో ఆ డెవలపరు ఫిక్స్ చేసి వాళ్ళకి ఒక హార్డ్ ఫిక్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒక ఫైల్ ఇవ్వడం, లేదంటే జార్ ఫైల్స్ అని, లైక్ బ్యాట్ ఫైల్స్ అని, బ్యాచ్ ఫైల్స్ ఇలాంటివి ఉంటాయి మనకి కోడింగ్ లెవెల్లో. ఆ ఫైల్స్ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి SDLC ప్రాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ STLCలో చూసుకుంటే ఇక్కడ మనం STLCలో చూసుకుంటే రైటింగ్ టెస్ట్ ప్లాన్. సో ఫస్ట్ టెస్ట్ ప్లాన్ రాస్తారు. సో టెస్ట్ చేసే ముందు మనం ఏంటి రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని సో అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అవుట్పుట్స్ ఏంటి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత టెస్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తాం. సో టెస్ట్ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారీస్ అన్ని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సో దాన్ని మనం సెండ్ చేయడం అయితే జరుగుతుంది మన సీనియర్స్కి. నెక్స్ట్ రైట్ టెస్ట్ కేసెస్ కవర్ చేసాము. నెక్స్ట్ ఇందులో టెస్ట్ కేసెస్ చూసుకుంటే అన్ని పాసిబుల్ సినారీస్ టెస్ట్ కేసెస్ని రాసుకోవడము, రివ్యూ చేయడం. రివ్యూ అంటే మనం టీమ్ లీడర్కి పంపిస్తాం. సో నేను టెస్ట్ కేసెస్ రాశాను, సో ఇంకేమైనా యాడ్ చేయాలా, లేదంటే డిలీట్ చేయాలా, ఇంకేమైనా మిస్ అయిందా, సో అది రివ్యూలో జరుగుతుంది. సో రివ్యూ కామెంట్స్ వాళ్ళు ఇస్తారు. సో నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అప్రూవల్. సో అప్రూవల్ అయిపోయిన తర్వాత మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేస్తే మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో ఏవైతే అప్రూవ్ అయిందని టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో డిఫెక్ట్ ట్రాకింగ్. సో డిఫెక్ట్ ట్రాకింగ్ అంటే మనం లైక్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తాయి కదా, సో దానికి మనము బగ్స్ని రైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో జీరా టూల్లో కానీ, అలాగే బగ్జిల్లా, సో ఇలాంటివి ఉంటాయి మనకి. జీరా యూస్ చేసి మనము బగ్స్ని క్రియేట్ చేసి డెవలపర్స్కి అసైన్ చేస్తాము. సో వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తాము. సో మనం ఇష్యూ ఫైండ్ చేసిన తర్వాత ఏదైతే టెస్ట్ కేసు ఉందో దాని స్టేటస్ని ఫెయిల్డ్గా పెట్టేసి దాంట్లో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాము. ఈ బగ్ ఐడి నేను క్రియేట్ చేశాను, దీనివల్ల ఈ కేసు ఫెయిల్ అయింది. సో మళ్ళీ రీటెస్ట్ చేసేటప్పుడు సో మళ్ళీ ఇది వర్క్ అవుతుందని చెప్పి మళ్ళీ ఫెయిల్డ్ కేసెస్ని పాస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా బగ్ ట్రాకింగ్ చేస్తాం. సో ఏదైతే బగ్స్ మనం రైస్ చేసి ఉంటామో అది ఫిక్స్ చేశారా లేదా, సో ఇంకా పెండింగ్లో ఉన్నాయా, సో వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడము. సో ఏదైతే బగ్స్ మీరు రైస్ చేస్తారో కంపల్సరీగా వాటికి సంబంధించిన ఫిక్సెస్ని మీరు అడిగి వాళ్ళ నుంచి డిస్కషన్ తీసుకొని లైక్ డిస్కషన్ పెట్టుకొని సో వాటికి సంబంధించిన బగ్స్ని మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి వెరిఫై చేయడము, అలాగే వాటిని ట్రాక్ చేయడము. ఏదైనా ఫిక్స్ కాకపోతే, ఫిక్స్ అవ్వకపోతే, ఏమైనా రెగ్యులేషన్ ఇష్యూస్ వస్తున్నా కూడా వాళ్ళతో పింక్ చేసి వాళ్ళతో డిస్కషన్ చేస్తారు డెవలపర్స్ టీమ్స్తో. సో ఫైనల్గా ఎలాంటి ఇష్యూస్ మీ దగ్గర ఉండకూడదు. సో ఏవైతే మీరు ఎన్నైతే రైస్ చేశారో అన్నీ కంప్లీట్గా వాళ్ళు ఫిక్స్ చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో వాటిని వెరిఫై చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ. ఏమైనా ఫిక్స్ కాకపోతే సో ఫిక్స్ కాని ఇష్యూస్ని మనం ఏంటంటే మేనేజర్స్తో టీమ్ లీడ్తో డిస్కస్ చేసి ఈ ఇష్యూస్ వల్ల ఎలాంటి ఫంక్షనాలిటీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, సో ఇవి నెక్స్ట్ అప్డేట్లో మనం ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి సో ఆ డాక్యుమెంట్లో మీరు కానీ మీ కామెంట్స్ కానీ డెవలపర్స్ కామెంట్స్ కానీ అప్డేట్ చేసి పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఫేస్ చేస్తే జస్ట్ ఆ డాక్యుమెంట్ పాస్ చేస్తారు. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, సో దీనికి సంబంధించిన ఫిక్స్ని మేము నెక్స్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో జరుగుతుంది. సో ఒక్క లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను ఇక్కడ. సో జనరల్గా సో అది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మీకు రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అని ఒకటి ఉంది కదా లాస్ట్లో, రెట్రోస్పెక్ట్ మీటింగ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, అలాగే ఎందుకు ఈ మీటింగ్ అనేది లైక్ షెడ్యూల్ చేస్తారు సో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతారు, ఈ మీటింగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు షెడ్యూల్ చేస్తారు అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా సో ఒక ప్రొడక్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ని షెడ్యూల్ చేస్తారు. సో ఎవరు చేస్తారంటే లైక్ మన మేనేజర్ కానీ మన టీమ్ లీడ్ కానీ ఈ మీటింగ్ని షెడ్యూల్ చేసి సో అందులో ఆ మీటింగ్లో ఎవరైతే టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో
డెవలపర్స్ గారు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. సో ఒక మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ సో ఆ టీమ్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో లైక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లైక్ మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, సో మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇది సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో లైక్ ఈ ప్రోడక్ట్ క్వాలిటీకి టెస్ట్ చేశారా, లేదంటే ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే మీకు టైం సరిపోయిందా లేదా, సో ఏమైనా టెక్నాలజీస్ మిస్ అయ్యాయా, అలాగే ఈ ప్రోడక్ట్ కేటీసీ ఇచ్చేటప్పుడు మీకు ప్రాపర్గా ఇచ్చారు లేదా, సో దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క ఇంజనీర్ నుంచి తీసుకుంటారు. సో అలా తీసుకోవడం వల్ల ఈ మీటింగ్ యొక్క ఇంటెన్షన్ మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రోడక్ట్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా, లేదా ఏమైనా ఇంజనీర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఇంజనీర్కి లైక్ డెవలపర్ టీమ్స్ కానీ టెస్టింగ్ టీమ్ కానీ వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, సో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, లైక్ ఒక ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు టైం ఇస్తున్నారు, సో వీటికి సంబంధించిన అలాగే టైం లిస్ట్ సంబంధించింది, అలా ఏమైనా గ్యాప్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఫిక్స్ చేయకపోయినా అవుతున్నా, సో వీటికి సంబంధించిన ఓవరాల్ ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఈ డిస్కషన్ వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా, సో ఇక్కడ ఏవైతే మిస్ అయి ఉంటావో, ఇక్కడ ఏదైతే గ్యాప్స్ ఉంటాయో వాటిని అన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్లో లైక్ ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే సో ఇలాంటి ఇష్యూస్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఒక ప్రాపర్ ప్లాన్తో మళ్ళీ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే డెవలప్మెంట్ అయినా టెస్టింగ్ అయినా సో ప్రాపర్గా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మీటింగ్ యొక్క ఇంటెన్షన్ ఇది. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లైక్ ఏమైనా గ్యాప్స్ ఉన్నా సో వాటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్లో అలాంటివి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా మళ్ళీ ప్రాపర్గా క్లీన్గా టెస్ట్ చేసే విధంగా చేసే ప్రాసెస్ని రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటారు. సో ఇది జనరల్గా ఈ మీటింగ్ యొక్క ఇంటెన్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైక్ ఎస్డిఎల్సికి ఎస్టిఎల్సికి యొక్క డిఫరెన్స్ వేరియేషను, సో దీంట్లో ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకేమైనా కావాలన్నా లైక్ ఏమైనా మిస్ అయినా కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా రెక్టిఫై అయితే చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మంచి టెక్నాలజీ మళ్ళీ కలుద్దాం. అంతవరకు keep smiling. Have a nice day.